అది సరే కానీ బంటి, మీ నాన్నకంటే నువ్వు ఎక్కువ డబ్బులు ఎలా తెస్తున్నావురా? అన్నా అది కొత్తగా పన్నీర్ దోశ పెట్టాను, అది ఏమైనా ట్రై చేస్తారా? పన్నీర్ దోశ సరే ఇయ్యన్నా పన్నీర్ దోశ. ఒక 2 minutes సార్. ఇదిగోండి సార్. అన్నా ఎలా ఉందన్నా? చాలా బాగుంది. ఇంకో పన్నీర్ దోశ. అది పన్నీర్తో పాటు చీజ్ బటర్ కూడా పెట్టాం, నువ్వు ఓకే అంటే. అయ్ ఆ? మన బండి దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ రా, వాళ్ళకి నార్మల్ కాకుండా కొత్త రకం దోశలు వేసా, వాళ్ళకి అవి నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చారు. సూపర్ రా. నెక్స్ట్ మెష్ మసాలా దోశ వేద్దాం అనుకుంటున్నారా? మసాలా దోశనా? ఒరే నీ థాట్స్ కో దండం రా. చూస్తూ ఉండండిరా, ఏదో రోజు ఫేమస్ అవుతాను, జనాలు ఎగబడతారు, డబ్బులు లెక్కటానికి మీ చేతులు నొప్పులు పడతాయి. రేపు కొత్త సార్తో మాట్లాడతాను చెప్పా. నక్షత్ర, ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావే? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? మేకప్ లేకపోయినా బాగానే ఉన్నావు. ఐ థింక్ యూ లుక్ సో బ్యూటిఫుల్. ఎలా బంటి? ఏమోరా నాకు తెలీదు. అది కాదు మరి మీ బంటి గారికి టిఫిన్ బండి ఉందంటే నేను అనుకుంటానా? మీరు నా గురించి అలా ఆలోచించినప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడడం? అది చెప్పకూడదని కాదు. చూడండి సార్, ఒకరు చేసే పని బట్టి వారు ఎలాంటి వారో డిసైడ్ అవ్వద్దు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. అయినా మీరు ఎంత మంచివారో మీతో మాట్లాడిన కొన్ని డేస్కే అర్థమైంది. సో మీరు ఏం పని చేసినా నాకు అనవసరం. అడుగు తిన్నావు ఓకేనా? ఎస్ ఎస్ చంద్రా. నువ్వు సైలెంట్ ఉండు కొద్దిసేపు. సారీ నక్షత్ర, ఇంకెప్పుడు ఇలా చేయను. పర్లేదు సార్. సరే రేపటి ట్యూషన్కి వస్తావా? సరే సార్. ఇక నువ్వు సార్ అనద్దు, బంటి అని చాలు. అంటే సార్ అంటే నువ్వు సార్ అన్న ప్రతిసారి నేను పెద్దోడన్న ఫీల్ వస్తుంది నాకు. పెద్దోడివే కదరా. నీకు తెలిసి అమ్మాయి తెలియదుగా. సరే అయితే పిలుస్తాను. ఓకే నక్షత్ర, బాయ్. బాయ్ బంటి. బాయ్. బాయ్.